ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ భారీ మార్పులు చేస్తుంది. సిట్టింగ్ల నియోజకవర్గాలను మార్చే ఆలోచనలో ఉంది వైసీపీ. గన్నవరం ఎమ్మెల్యే వంశీని పెనమలూరు నుంచి పోటీ చేయించే ఛాన్స్ కనిపిస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యే జోగి రమేష్కు వేరే నియోజకవర్గం కేటాయించనుంది అధిష్టానం. వంశీకి టికెట్ లేదంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుంది. అయితే చివరికి వంశీకి పెనమలూరు టికెట్ ఓకే అయిందంటుంది పార్టీ వర్గాలు. ఈ వారంలో మార్పులను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తం మీద గన్నవరం ఎమ్మెల్యే వంశీకి స్థానచలనం తప్పేట్లేదు. వంశీకి పెనమలూరు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పెనమలూరు ఎమ్మెల్యే జోగి రమేష్కు వేరే నియోజకవర్గం కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ల విషయంలో భారీ మార్పు చేస్తున్న వైసీపీ తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వంశీని పెనమలూరు నుంచి పోటీ చేయించే ఛాన్స్ కనిపిస్తోంది. పెనమలూరులో ఉన్నటువంటి సిట్టింగ్ జోగి రమేష్కు వేరే నియోజకవర్గం కేటాయించబోతుంది అధిష్టానం. అసలు మొదట వంశీకి టికెట్ లేదంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగింది. చివరికి ఆయనకు పెనమలూరు టికెట్ ఓకే అయిందంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ వారంలో ఈ మార్పులను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణమోహన్, వల్లభనేని వంశీ స్థానాన్ని మార్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆయనకు స్థానచలనం తప్పెట్టు కనిపించట్లేదు. ఆయన్ను గన్నవరం నుంచి పెనమలూరుకి మార్చబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? అధికార వైసీపీలో ఇంకా ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎస్ రామ్దాస్, మొత్తం మీద అయితే ఇప్పుడే ఒక తాజా సమాచారం అయితే అందుతుంది. ఒక 2 నిమిషాల ముందు కొడాలి నాని గుడివాడలో ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల మీద స్పందించినట్టుగా సమాచారం. అయితే మొదటి నుంచి గుడివాడ నానిని గన్నవరం పంపించి గన్నవరంలో ఉన్న వంశీని పెనమలూరుకి పంపిస్తారనే ఒక చర్చ ఉదయం నుంచి కూడా జరిగింది. తర్వాత ఉదయం అంతా కూడా దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు గుడివాడలో వెలిసాయి హనుమంతరావుకు సంబంధించిన పేరు మీద. అయితే ఒక గంట తర్వాత హనుమంతరావుకు సంబంధించిన పోటీలు ఫ్లెక్సీలు కూడా తొలగించేశారు. దీని మీద కొంత క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడే కొడాలి నాని స్పందించారు. కొడాలి నాని, ఎస్, ఇంపార్టెంట్ బ్రేకింగ్ జరుగుతుంది. కొడాలి నాని ఒకటే చెప్తున్నారు, లేదు నేను గుడివాడ నుంచే పోటీ చేస్తున్నాను, వంశీ కూడా గన్నవరం నుంచే పోటీలో ఉంటారు, దీంట్లో ఎటువంటి మార్పులు అయితే ఉండబోవట్లేదు, ఇది అధికారికంగా వచ్చిన ప్రకటనగా మీరు తీసుకోండి, నిన్న మొన్న జరిగిన ఇష్యూస్లో కొంత ఇది ఉంది, సో అయినప్పటికీ కూడా ఫైనల్గా అయితే గుడివాడ నుంచి మాత్రం నేనే పోటీ చేస్తున్నానని చెప్పి నాని మాట్లాడారు. సో ఇప్పుడు ఉదయం నుంచి వస్తున్న వార్తలకి ఇందాక వంశీ మారుతున్నారు అని వస్తున్న మాటలకి కొంత తేడా క్లారిటీ నాని ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. నాని క్లారిటీ ఇచ్చేశారు. నాని చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. నాని ఒకటే చెప్తున్నారు, నేను గుడివాడ నుంచి పోటీ చేస్తున్నాను, వంశీ కూడా గన్నవరం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు, అధిష్టానం కూడా ఆ దిశగానే క్లియర్ ఉంది, ఇక్కడ ఎటువంటి గ్యాప్ లేదు. కొంత గ్యాప్ అయితే ఉదయం కొన్ని ఆలోచనలు వరుసగా 2-3 రోజులు కొంత ఆలోచనలు అయితే జరుగుతుంటే పార్టీలో కొంత ఈక్వేషన్స్ కొన్ని లెక్కలు మారుతుంటాయి, ఆ దిశగా కూడా కొన్ని చర్చ అయితే జరిగింది తప్పితే దీంట్లో ఎటువంటి చేంజెస్ లేవు అని చెప్పి నాని మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మరో 2 నిమిషాల్లో నాని ఏం మాట్లాడారో కూడా ఆర్టీవీలోకి అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడే ఆర్టీవీలో చాలా క్లియర్గా మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఒకటే చెప్పారు, గుడివాడ నుంచి నేను ఖచ్చితంగా 5వసారి పోటీలో ఉండబోతున్నాను, వంశీ 3వసారి గన్నవరం నుంచి ఉండబోతున్నారని చెప్పిన రామ్దాస్. అయితే ఉదయం నుంచి ఇందాక మనం బ్రేకింగ్లో చూస్తున్నట్టుగా ఎందుకు మార్చాలనుకున్న అంశం ఒక చర్చ అయితే జరిగింది. ఉదయం నుంచి కూడా అదే చెప్తూ వస్తున్నాం. మనం గన్నవరం విషయంలో కావచ్చు, అంటే కొడాలి నాని మార్పు విషయంలో కూడా ఒకే చర్చ జరిగింది. కొడాలి నానికి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్, కొన్ని ఈక్వేషన్ పరిణామాల్లో కృష్ణా జిల్లాలో పట్టు సాధించాలి. కృష్ణా జిల్లాలో ఈసారి బలమైన ఓట్ బ్యాంక్ని కలిగి ఉన్నాం, ఆ ఓట్ బ్యాంక్ని కరెక్ట్గా కానీ వాడుకోగలిగితే. అయితే కృష్ణమోహన్, మీరు చెప్తున్నారు తాజాగా అందిన వార్త ప్రకారం వాళ్ళు ఆయా స్థానాల నుంచి పోటీ చేస్తామని కొడాలి నాని రియాక్ట్ అయినట్టుగా ఇప్పుడే చెప్తున్నారు, రైట్? బట్ ఓకే, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన కొడాలి నాని అలాగే వంశీ విషయంలో కూడా ఈ మార్పులు తప్పేలా లేదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందంటే ఓవరాల్గా తమ వ్యూహాలను చూసేటువంటి ఐపాక్ సంస్థ ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగానే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో అధికార పార్టీ ఇంత భారీ ఎత్తున సిట్టింగులను మార్చేంత ధైర్యం బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. బహుశా ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంగతి మనకు అంతగా సమాచారం లేదు. బట్ ఎందుకు ముఖ్యమంత్రి ఇంత భారీగా మార్పులు చేస్తారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే
ఇప్పుడు ప్రభుత్వం రెండోసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఒక ప్రయత్నం, ఒక నిశ్చయంతో, ఒక ఫీడ్బ్యాక్తో ఉంది. మరోవైపు ఐపాక్ టీమ్స్ కూడా, మీరు నాని వంశీ ఒకటే కాదు, ఇప్పుడు మనం అనిల్ విషయం చూసుకుంటాం. అనిల్ కూడా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా అనిల్, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా ఉన్నప్పుడు పరిస్థితులు మనం చూసాం. కానీ అనిల్ తర్వాత అనిల్ కూడా నెల్లూరు టౌన్ నుంచి ఎంపీకి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది, నర్సరావుపేటకి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ఆయన ఒకటే చెప్పారు, మా నాయకుడు ఆలోచిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తామని. సేమ్ అదేవిధంగా కొడాలి నాని కూడా ఆ దిశగానే చెప్తూ వచ్చారు. తమ నాయకుడు ఎక్కడి సీట్ ఇస్తే అక్కడ పోటీ చేయడానికి సిద్ధమన్నారు. పేరుని నాని ఉన్నారు, ఆయన కూడా జగన్మోహన్కు అత్యంత సన్నిహితంలో ఉండే టీం, వీళ్ళంతా ఒక 5-6 మంది ఉన్న టీంలో ఆయన కూడా ఒకటే చెప్తున్నారు, తమ నేత ఈసారి తమ కొడుకు ఆదేశాలు ఇవ్వమని చెప్పాను, నేను పోటీ చేయదలుచుకోలేదు, అయినా నా మీద ఒత్తిడి చేశారు, నేను ఒకటే చెప్పాను, అన్నా నేను ఈసారి పోటీ చేయట్లేదు, నా కుమారుడికి ఇవ్వండి అన్నాను, ఆయన కుమారుడికి ఇచ్చారు, ఆ సీట్లు గెలిపించుకునే బాధ్యత నాకుంది, తన కొడుకుతో పాటు ఇతర సీట్ల మీద కూడా ఇతర నియోజకవర్గాల్లో కూడా నేను తిరగడానికి అవకాశం ఉంటుంది, ఆ దిశగా నా చేతనైనంత వరకు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురాకే ప్రయత్నం నేను చేస్తానని పేరుని నాని లాంటి వ్యక్తులు కూడా చెప్తారు. సేమ్ అదేవిధంగా కొడాలి నాని కూడా అదే చెప్తున్నారు. నిజంగా కానీ ఒకవేళ నిజంగా సపోజ్ ఒకవేళ ముఖ్యమంత్రి గారు చివరిలో అయినా సరే తన ఆదేశాలని కానీ మార్చుకోవాలని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మేము దాంట్లో మా అధినేతకు ఎదురు చెప్పే పరిస్థితే లేదు. వంశీ కూడా అటువంటి క్యారెక్టర్ కన్నోడే, తమ నాయకుడు ఏమి చెప్తే దాని మీద నిలబడే పోరాటం చేసే వ్యక్తి. సో దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు, ఎవరి కోసమో ఎవరో వచ్చారని భయపడిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అటు ఉండదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కొడాలి నాని చాలా స్పష్టంగా గుడివాడలో ఇప్పుడే మాట్లాడుతూ ఒక మాట అయితే చెప్పారు, నేను ఖచ్చితంగా గుడివాడ నుంచే పోటీ చేస్తున్నాను, వంశీ కూడా గన్నవరం నుంచి పోటీ చేస్తున్నాను, ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే దాంతోపాటు ఇంకొక ఇష్యూ కూడా ఉంది, అంటే నిజంగానే పార్టీ కానీ సీరియస్గా వర్కౌట్ చేసి లేదు, తప్పని పరిస్థితి, అంటే తప్పని పరిస్థితి వచ్చినప్పుడు కూడా కొందరు తమ పదవులను త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కొంతమందిని ఎంపీలుగా పంపించాల్సిన పరిస్థితి ఉంది, ఎంపీలను తీసుకుని వచ్చి ఎమ్మెల్యేలుగా తీసుకుని వస్తున్నారు. మనం అనుకున్నాం ఇప్పుడు 45 మంది మార్పులు చేర్పులు జరిగితే దాదాపుగా 77 లిస్టులలో 70 మంది మార్పులు చేర్పులు జరిగితే 30 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరికి కూడా సీట్ ఇవ్వలేని పార్టీ, అంటే అంత కాన్ఫిడెంట్గా అంత మేము అనుకుంటే ఏదైనా చేయగలమనే ఒక పార్టీ ఉన్న వైఎస్సీపీ ఈరోజు తమ అధినేత అంత డెసిషన్ తీసుకున్నారు. ఇందాక మీరు అన్నారు, ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులలో మార్పు చేర్పులు జరగడం అనేది బహుశా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ మాకు తెలిసిన సమాచారం యాజ్ యూజువల్గానే కరెక్టే. ఇంత భారీ స్థాయిలో ఒక ఎన్నికల్లో విజయ దొంబి మ్రోగించి మళ్ళీ రెండోసారి ఎన్నికలకు వచ్చేసరికి ఇన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి 30 మందికి ఇవ్వకపోవడం, వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ సర్ది ఆ ప్రాంతాల్లో కొత్త వాళ్ళని తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడం, నిజంగా ఈ ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డికి చెల్లుబాటు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే ఏంటి అనేది క్వశ్చన్ వస్తుంది. నిజంగానే తన ఆలోచన తనకున్న గ్రామాల మీద పట్టు కావచ్చు, లేకపోతే పబ్లిక్లో ఏం జరుగుతుంది, తన సర్వేస్ ఏం చెప్తున్నాయి, తన టీం ఏ విధంగా వర్కౌట్ చేస్తుంది అనే అంశాలు కానీ చూసుకుంటే నిజంగా కానీ వర్కౌట్ అయ్యి తిరిగి అధికారంలోకి వస్తే ఓకే. ఎక్కడైతే ఇన్ని స్థానాల్లో జరిగిన మార్పుల వల్ల తేడా కానీ కొడితే మాత్రం సో ఆ పరిస్థితి కంప్లీట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మొత్తం భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. చివరికి తన సొంత బాబాయిలకు కావచ్చు, బావలకు కావచ్చు, కుటుంబాలకు కూడా ఆయన టికెట్ నో అని చెప్తున్నప్పుడు బాలేని విషయం అదే అయింది. అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా ఈసారి నీకు పోటీ చేయలేదు, రాజ్యసభకి పంపిస్తా అన్నారు, రాజ్యసభకి సీట్ ఇచ్చేసిన పరిస్థితి, ఏకగ్రీవం చేసుకున్నారు, రేపు 21వ తారీఖు అనౌన్స్మెంట్ జరిగే పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తను ఒకటే చెప్తున్నారు, నాయకుడు కోరుకున్నది, నాయకుడు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరాలి. తన పార్టీలో తాను ఎవరికైనా ఎవరిని దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో, పార్టీని నిలబెట్టి తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ కూడా తన గుండెల్లో పెట్టుకుంటాను తెప్పితే మీరు చెప్తున్నట్టుగా అధికార వైసీపీ అనివార్య కారణాలు, సోకాల్డ్ అనివార్య మార్పులే కనుక చేయాలనుకుంటే కనుక ఏంటి ఆ కారణాలు? అండ్ అలాగే ఇన్ని మార్పులు చేస్తే కనుక ఇంతమందిని ఆయా నియోజకవర్గాల్లో సముదాయించాల్సి వస్తుంది, అంతమందిని బుజ్జగించాల్సి వస్తుంది, వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చాల్సి వస్తుంది. సో ఇదంతా ఎప్పట్లోగా జరిగే అవకాశం ఉంది? ఈ మార్పులు చేర్పులు ఇఫ్ జరిగితే కనుక ఎప్పట్లోగా, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఇవన్నీ కూడా ఎప్పుడు క్లియర్ కట్గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది?
ఎస్ ఒకటి రామదాస్ బేసిక్గా అయితే జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన రాప్తాడు సభ ఏదైతే ఉన్నారో ఆయన ముందుగానే చెప్పారు. ఒక్కొక్క సభలో తన సత్తా ఏదో చూపించుకుంటూ వెళ్తారన్నారు సిద్ధం సభలో. ఆ దిశగానే జరిగిన 2 సభలు, ఒకటి వైజాగ్, రెండవది ఏలూరులో, మూడవది రాయలసీమలో జరిగింది. ఇప్పుడు 4వ సభకి సిద్ధమవుతున్నారు. 4వ సభ నెల్లూరు, ఒంగోలు జిల్లాల మధ్య 4వ సభ పెట్టబోతున్నారు. ఇది మరో వారమా 10 రోజుల లోపల ఆ సభకు సంబంధించిన డేట్ అనౌన్స్మెంట్ జరగబోతుంది. సో ఈ 4 సభలు జరిగే లోపల అంటే దాదాపుగా ఈ నెలాఖరు లోపల ఈ సభలు పూర్తయిపోతే తను అనుకున్న యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటో పూర్తిగా కూడా ఆయన సిద్ధమైపోయారు. ఆ దిశగా ముందుకెళ్తున్నారు. ఈ 4వ సభ లోపల తుది జాబితానే కాదు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలనుకునే సిద్ధానికి 4వ సభని చివరి సభగా ఎంచుకుంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, వైసీపీ, తెలుగుదేశం, జనసేన దానికి సంబంధించి అభ్యర్థులు ఒక లిస్టు కూడా ప్రకటించలేకపోయింది. అభ్యర్థుల్ని జనసేన కొన్ని ప్రకటించుకుంటూ పోతుంది, తెలుగుదేశం కొన్ని ప్రకటించుకుపోతుంది. మరోవైపు బీజేపీ పొత్తు ఏందో తెలియలేదు. ఈరోజు ఢిల్లీలో కూడా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెద్దలకి పొత్తులో ఎన్ని సీట్లకు అడుగుతున్నాం, మనం ఎన్ని సీట్లకు పోతున్నామో తెలియలేదు. వీళ్ళిద్దరు కలిసి, ముగ్గురు కలిసి కూర్చొని ఉమ్మడి ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏ పార్టీలకు ఇస్తున్నాం, ఎక్కడెక్కడ ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ఇంకా తేలలేదు. సో అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన కార్యక్రమాన్ని పూర్తిగా కూడా తను అనుకున్నది ఒక నెల టైం అనుకున్నారు, నెలలో కంప్లీట్ చేశారు. దాదాపుగా 68 మంది స్థానచలనాలను చేశారు. 70 దాంట్లో 30 మంది ఎమ్మెల్యేలకి నో టికెట్ అన్నారు. అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి నో టికెట్ అన్నారు. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. ఆల్రెడీ కొత్త వాళ్ళు కొత్త టీంకు దిగేసే రంగంలో 1-2 అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు చెప్పితే ప్రతి ఒక్కటి దగ్గర వాళ్ళందరూ కూడా ప్రచారంలోకి దిగేశారు. పూర్తిగా అక్కడ కార్యక్రమాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. సో ఇంత పకడ్బందీగా చేశారు. అంటే ఎలక్షన్కి ముందే తను ఊహించారు. ఎలక్షన్కి ముందే తను ఒక లెక్క అంచనా వేసుకున్నారు. మనం ఎంత త్వరగా ఈ కార్యక్రమాన్ని అంటే అసంతృప్తులను బుజ్జగించే పనులు ఇవన్నీ ఎంత త్వరగా సెటిల్ చేసుకుంటే ఆ తర్వాత ఎలక్షన్ని తంతుని మనం ప్రశాంతంగా చేసుకోగలం అనుకున్నారు. ఆ దిశగా ప్రచారం స్టార్ట్ చేసేసారు కూడా. సో ఆ తంతును కూడా ముగించేశారు దాదాపుగా. ఇక మహా ఉంటే ఒక 5-6 సీట్లు చెప్తే వేరే వ్యవహారం ఏం కూడా పెద్ద జరిగేది లేదు. కాకపోతే ఇప్పుడు టీడీపీ పరిస్థితి రేపు ఉదయాన్నే అభ్యర్థులు సీట్లు రాక తర్వాత నాకు ఇచ్చేంతో ఇంకొకరికి ఇచ్చారని వాళ్ళు ఎలక్షన్ 40 రోజులు నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ వచ్చేస్తుందని చెప్తున్నారు. ఈ లోపల ఈ ఇష్యూ కానీ జరిగితే వీళ్ళు ఎలక్షన్ చూసుకుంటారా, లేకపోతే ఈ లోపల ఈ వ్యవహారం అంతా కూడా నడుపుకునే ప్రయత్నం చేస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. అందుకే తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేల అభ్యర్థులు ఒకటే చెప్తున్నారు, ఒరే స్వామి నువ్వు ఏదైనా సరే ముందు మాకు ఇవ్వాల్సిన సీట్లు ఏమన్నా ఉంటే కన్ఫర్మ్ అయిన సీట్లైనా ప్రకటించేయండి, మేము ముందు అర్జెంటుగా జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు తమ అధినేతను కోరుకుంటున్న పరిస్థితి. అయినా ఇంకా కొంత పొత్తుల విషయం తెలక అటు ఇటుగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఏదేమైనా కృష్ణా జిల్లా మీరు అన్నది కృష్ణా జిల్లా ప్రకారం అయితే బహుశా 2-3 రోజుల్లోనే ఈ మార్పులు చేర్పులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ఒక క్లారిటీకి వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. రైట్, ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికార వైసీపీ భారీ మార్పులకు సిద్ధమవుతోంది. సిట్టింగుల నియోజకవర్గాలను మార్చే ఆలోచనలో ఉన్న వైసీపీ తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వంశీని కూడా పెనమలూరుకి మారుస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా కొడాలి నాని కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేసినట్టు తెలిసింది. తాము తమ స్థానాల నుంచే పోటీ చేస్తాము, తాను కానీ గుడివాడ నుంచి, అలాగే వంశీ కానీ గన్నవరం నుంచే పోటీ చేయబోతున్నామంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఒకవేళ అధికార వైసీపీ కనుక మార్పులు చేర్పులు ఖచ్చితంగా అనివార్యమైతే కనుక దానికి సంబంధించిన పూర్తిస్థాయి క్లారిటీ వారంలోగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద భారీ మార్పులకైతే అధికార వైసీపీ శ్రీకారం చుట్టింది. మరి ఎటు దారి తీయబోతుంది, మళ్ళీ అధికారం చేజిక్కించుకునే దిశగా అధికార వైసీపీకి లాభిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.